వాళ్ళకి ఏ అవసరం వచ్చినా మేము అండగా ఉంటాము. ఇంకొకసారి అమాయకులని ప్రాణాలను బలి తీసుకోకుండా గట్టి గుణపాఠం చెప్పాలండి. ఇది చూసి ప్రపంచంలో ఉన్న టెర్రరిస్టులందరూ ఆశ్రయం ఇచ్చే వాళ్ళందరూ అన్ని దేశాలు భయపడాలని, అలాంటి చర్యలు తీసుకోవాలని డిఫెన్స్ని కేంద్ర ప్రభుత్వానికి పూర్తిగా భారత 140 కోట్ల మంది ప్రజలు కూడా దీనికి పూర్తి మద్దతు ఇస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. మన భారతదేశ ప్రధాని తీసుకుంటున్న చర్యలకి ఇండియన్ ప్రజలందరి తరఫున మేము కూడా సహకరిస్తున్నాము. ఆ చర్యలు చాలా గట్టిగా ఉండాలా. మరోసారి వాళ్ళు మనకి ఎదురుపడకుండా తగు చర్యలు తీసుకుంటే దేశ ప్రధానికి ఇండియన్ తరఫున మేము అందరం మద్దతు ఉంటాం. మనం ఉన్నామని చెప్పి నిలబడుతూ ఉగ్రవాదం మీద మన మోడీ తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని యాక్సెప్ట్ చేస్తూ మనం సపోర్ట్ చేయాలి, మన గవర్నమెంట్ సపోర్ట్ చేయాలని మనం కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ ఇప్పుడున్న భౌగోళిక వాతావరణంలో, యుద్ధ వాతావరణంలో యుద్ధం అంటూ ఒకటి స్టార్ట్ అయితే మన అంతర్గతంగా మన దేశంలో కొన్ని శక్తులు అనేది విజృంభించవచ్చు రకరకాల. ఒకటి ఇప్పుడు మన ఒక బిజినెస్ ఉండొచ్చు. ఆ బిజినెస్ మాఫియా అనేది మన దగ్గర ఉంది. ఎలా ఉంటుందంటే ప్రతి ఐటమ్ కూడా బ్లాక్ చేసి రేట్లు పెంచడం, ఆ కృత్రిమ కొరత సృష్టించడం, ఇలాంటివన్నీ జరగవచ్చు. వీటి మీద కూడా ప్రభుత్వం ఒక ఆలోచన ద్వారానే ఉండాలని మన ప్రభుత్వాన్ని కోరుచున్నాము.